కొలతలు మెజర్మెంట్స్ పార్ట్ 1కు స్వాగతం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. యూనిట్ 2 కొలతలు మెజర్మెంట్స్. ఈ పాఠంలో మనం ఏదైనా ఒక వస్తువును వర్ణించదలిచినప్పుడు దాని రంగును కానీ, ఆకారాన్ని కానీ, పరిమాణాలను కానీ గురించి చెప్తాం. మరి ఆ వస్తువు యొక్క బరువు, ఘనపరిమాణము మొదలగు వాటిని స్కేలుతో కానీ, త్రాసుతోనో ఉపయోగించి కానీ కొలిచి మరీ చెబుతాం. నిజానికి మన జీవితం కొలతలతో ప్రారంభమవుతుంది. కొలతలు లేకపోతే మనం సరిగా పనులను సక్రమంగా పూర్తి చేయలేం. ఉదాహరణకి ఉదయం లేవగానే మనం గడియారం వైపు చూస్తాం, కాలాన్ని తెలుసుకుంటాం. అలాగే పాలను లీటరుతో, పాత్రతో కొలుస్తాం. అలాగే కూరగాయలను బరువును త్రాసుతో కొలుస్తాం. అలాగే దర్జీ అంటే బట్టలు కుట్టేవాళ్ళు టేపుతో కొలతలు తీసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. భౌతిక శాస్త్రంలో కొలతలు అవసరమా అని చూసినట్లయితే, భౌతిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి విభాగం. భౌతిక శాస్త్రం భౌతిక ప్రకృతిని, ఫిజికల్ నేచర్ను, అలాగే విశ్వాన్ని, యూనివర్స్ గురించి వర్ణిస్తుంది. కాబట్టి సహజంగా కొలతలు అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. ఏదైనా వస్తువుని కానీ, దృగ్విషయాన్ని అనగా ఫినామినా కానీ వర్ణించాలంటే కావలసినటువంటి భౌతిక రాశులను మనం ఎంచుకోవాలి. తరువాత వాటిని వివరించడానికి తగు ప్రమాణాలను ఎంచుకోవాలి. భౌతిక రాశులను ఖచ్చితంగా కొలవడానికి సునిశ్చితమైనటువంటి పరికరాలు కావాలి. ఆ పరికరాలే మనం క్రితం చెప్పినట్లుగా ప్రమాణాలు, వివిధ పద్ధతులు. మరి ప్రమాణాలను యూనిట్స్ అని పిలుస్తాం. ప్రమాణం లేకుండా భౌతిక రాశుల్ని కొలవడం సాధ్యం కాదు. ఉదాహరణకి నీ పాఠశాలకు అలాగే నీ ఇంటికి మధ్య గల దూరాన్ని ఏ ప్రమాణం లేకుండా నువ్వు చెప్పగలవా? అలాగే నీ ఎత్తును, నీ బరువును ఏ ప్రమాణం లేకుండా చెప్పగలవా? సాధ్యం కాదు కదా. సామాన్యంగా ఒక భౌతిక రాశి యొక్క పరిమాణాన్ని అనగా మ్యాగ్నిట్యూడును ప్రామాణిక స్టాండర్డ్ పరిమాణంతో మనం పోల్చి చెబుతాం. మరి పాఠశాలకు మీ ఇంటికి గల దూరాన్ని నువ్వు చెప్పాలంటే మీటర్స్లోనో, కిలోమీటర్స్లోనో నువ్వు చెప్పాలి. అలాగే నీ ఎత్తును, బరువును చెప్పాలంటే గ్రామ్స్లోను, కిలోగ్రామ్స్లోను నువ్వు చెప్పవలసి ఉంటుంది. మరి ఆ గ్రామ్స్ ఎన్ని, కిలోగ్రామ్స్ ఎన్ని అంటే నువ్వు కంపల్సరిగా నేను 40 కేజీలున్నాను అని చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ఒక భౌతిక రాశి యొక్క పరిమాణానికి, దాని ప్రమాణానికి గల నిష్పత్తిని సంఖ్యాత్మక పరిమాణం, న్యూమరికల్ క్వాంటిటీ అని అంటాం. ఉదాహరణకు ఒక బల్ల పొడవు అంటే టేబుల్ పొడవు 2 మీటర్లు అని చెప్పామనుకుందాం. ఇక్కడ 2 సంఖ్యాత్మక పరిమాణం అవుతుంది. అలాగే మీటర్ అనేది ప్రమాణం అవుతుంది. అలాగే నీ హైట్ ఎంత అని అడిగినామనుకోండి, అప్పుడు 130 సెంటీమీటర్లు అని చెప్తాం. 130 సంఖ్యాత్మక పరిమాణం, అలాగే సెంటీమీటర్ అనేటువంటిది ప్రమాణం అవుతుంది. కాబట్టి ఏ భౌతిక రాశి యొక్క పరిమాణంనైనా వివరించడానికి సంఖ్యాత్మక పరిమాణం, ప్రమాణం అవసరం అవుతాయి. కొలత అనగా తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రామాణిక పరిమాణంతో పోల్చుట అని అర్థం. భౌతిక రాశి పరిమాణం ఈక్వల్ సంఖ్యాత్మక విలువ ఇంటూ ప్రమాణం. మనం ఉపయోగించే ప్రమాణం తగు పరిమాణం గలదిగాను, ఖచ్చితంగా నిర్వచించబడినదిగాను, పునరుత్పాదించడానికి వీలుగాను మరియు మార్చడానికి వీలు లేదిగాను ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనం చెప్పినటువంటి కొలతలకు ఉండాలి. సపోజ్ ఒక వ్యక్తి నేను పాలను సెంటీమీటర్లలో కొలుస్తాను అని అన్నాడనుకోండి, అది తప్పు కదా. అలాగే కాలాన్ని నేను మీటర్లలో కొలుస్తాను అని అంటే తప్పు కదా. నేను హైట్ను లీటర్లలో కొలుస్తాను అని అంటే తప్పు కదా. కాబట్టి కొలత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఈజీ ఫిజికల్ సైన్స్ ఛానల్ సెకండరీ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేయబడినటువంటిది. దీనిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.